కొల్లాపూర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రిలే నిరాశలు నిర్వహిస్తున్నారు. శిబిరానికి శ్రీశైలం నిర్వాసితులకు నిర్వాసితుల సంఘం నేతలు సందర్శించి మద్దతు పలికి తమ ప్రసంగాన్ని ప్రసంగించిన దృశ్యాలు. నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక పెట్టుకున్నాను. ఇప్పటికి నాకు 51 సంవత్సరం అవుతుంది. ఉద్యోగాలు లేవు, ముసలోళ్ళు అవుతున్నాం రాను. కానీ 25 సంవత్సరాలు పాలిస్తున్న మన జూపల్లి కృష్ణారావు సార్ తలుచుకుంటే అవుతుంది అని అనుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఇంకా ఈసారి చేస్తాము, ఈసారి చేస్తాము, ఎలక్షన్ల ముందర చేస్తాము. ఏ ప్రభుత్వం వచ్చినా సారే, టీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా సారే. కాబట్టి మేము ఆశిస్తున్నది ఏంటంటే సారు తలుచుకుంటే ఆ సమస్య చిన్నది. మీకు వాళ్ళ కోరికలు డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము మద్దతు ఇస్తూ వాళ్ళకు అండదండగా ఉంటామని మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ అని ఈ సమస్యల కోసం కొట్లాడి పోరాడి ఉద్యమాలు చేసి మరి మీరు ఉద్యమం చేసిన వాళ్ళు ఒక మంత్రి హోదాలో ఉండి రాజీనామా చేసి తిరిగి తెలంగాణ సాధించడానికి ప్రధాన పాత్ర పోషించున్నారు కొల్లాపూర్ తరఫున. కానీ ఈరోజు ఉండడానికి వాళ్ళు గూడు లేదు స్వామి అని అడుక్కుంటుంటే రోడ్డు మీద కూర్చోబెట్టడం ఇది పద్ధతి కాదు సార్. ఇది ఇంతదాకా తీసుకురాకుండానే మేము రిలే నిరాదీక్ష చేస్తాం అనే లోపే ఈ పాటికి మీరు ఎప్పుడో చేయాలి మీరు తలుచుకుంటే. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు 7 రోజులు అవుతున్నా మీ నుంచి ఏ సమాధానం లేక రోడ్డు మీద అయ్యో లేదయ్యా ఏమైనా ఇవ్వండి అని అడుకునే పరిస్థితికి వచ్చింది దీనస్థితి. ఇక 98 జీవో గురించి అది జరుగుతుంది పోండి, మేము మాట్లాడినాము అని మీ దగ్గరికి హైదరాబాద్కి రావడం జరుగుతుంది, కొల్లాపూర్కి రావడం జరుగుతుంది. ఎక్కడికి వచ్చినా మేము ఖచ్చితంగా మీకు అటెండ్ అవుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ ఏది రెస్పాండ్ లేదు. ఈరోజు శ్రీశైలం నీరు వాడుకోవడానికి, కరెంట్ వాడుకోవడానికి ఒక వారిది ఎలాగుందో మన అన్నలు కూడా ఆ వారిదిలాగా విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు కూడా ఆ విద్యుత్తో సంబంధం మనకి. వాళ్ళకి ఇంకా ఇదే పరిస్థితికి తీసుకురాకుండా అతి త్వరలో సమస్య పరిష్కరించగలరని కోరుతున్నాం సార్. అవకాశం ఇచ్చినందుకు అన్నలకు ధన్యవాదాలు. శ్రీశైలం నిర్వాసితులందరి తరఫున సంఘీభావం తెలవడానికి ఈరోజు రావడం జరిగినది. అయితే ఇంతకుముందు అన్నగారు చెప్పారు విలేకరుల సమస్య కూడా దాదాపు 38 సంవత్సరాలు అవుతుందన్నారు. మా నిర్వాసితుల సమస్య కూడా 46 సంవత్సరాలు అవుతుంది.